శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే గురుగారు. నమస్కారం నృసింహార్పణం. వసంత నవరాత్రులు అంటే దేవి నవరాత్రులు అంటే దసరా అని అందరికీ బాగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. వసంత నవరాత్రులు అంటే కూడా తెలుసు. కానీ మళ్ళీ ఒక్కసారి మీ ద్వారా వసంత నవరాత్రులు అంటే ఏంటి, ఎప్పటి నుంచి మొదలవుతాయి, వీటి వసంత నవరాత్రుల యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏంటి? మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, తర్వాత దుర్గా నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు. 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. మనకు ఎక్కువగా తెలిసింది దుర్గా నవరాత్రులు. మన ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఏ మూలం ఉన్నా దుర్గా నవరాత్రులు ఖచ్చితంగా తెలుసు. ఈ మధ్య కాలంలో కనీసం ఒక 3-4 ఏండ్ల నుంచి వారాహి నవరాత్రులు ఒకటి బాగా ప్రాముఖ్యంలోకి వచ్చాయి. ఇకపోతే మనకిప్పుడు కావాల్సింది వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులు ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి రోజు వరకు. ఉగాది రోజు ప్రారంభమై శ్రీరామనవమి రోజుతో ముగుస్తుంది. ఈ 9 రోజులు ఈ నవరాత్రులుగా చెప్తారు. వసంత మాసంలో వచ్చేది కాబట్టి, అంటే ఉగాది వసంత ఋతువుగా మొదలవుతుంది కాబట్టి వసంత నవరాత్రులు అని పేరు. ఈ వసంత నవరాత్రుల్లో మనము సాత్వికంగా ఉండే దేవత. ఇప్పుడు దుర్గా చాలా ఉగ్రమైన దేవత, వారాహి ఉగ్రమైన దేవత. ఇలా ఉగ్రమైన దేవతలు కాకుండా సాత్వికంగా ఉండే దేవతను లలిత, లక్ష్మి, గాయత్రి, ఇలా సాత్వికంగా ఉండే ఏ దేవతని ఆరాధించినా కానీ ఆ దేవత తత్వం మనలో ఇమిడిపోయి మన సాత్వికంగా బతకగలుగుతాము. ఒకటి, మన జీవితం మొత్తం కూడా వసంతాలు నిండి ఉండే విధముగా అమ్మవారు తయారు చేస్తుంది. ఈ వసంత నవరాత్రులు చేయడం చాలా తేలిక. ఏం లేదు, అమ్మవారి చిత్రపటం పెట్టుకొని కలశం ఏర్పరచుకోగలిగితే కలశము, లేదు అంటే అమ్మవారి పటం, ఏదైనా అమ్మవారు. చివరికి ఈ అమ్మవారు లేదు పార్వతీయ పరమేశ్వరుల్లో ఆ అమ్మవారి ఇద్దరు కలిసి ఉన్న ఆ పటం పెట్టుకున్నా చాలు, ఫోటో పెట్టుకున్నా అందులో పార్వతీదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారిని పూజించిన ఫలితం వస్తూ ఉంటుంది. ఇలా ఏ అమ్మవారైనా గాయత్రీదేవి చిత్రపటం చాలా మంది దగ్గర ఉంటుంది, అది పెట్టుకున్నా పర్వాలేదు. అలా పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేసి మనకు తెలిసిన స్తోత్రములు అమ్మవారివి చేసుకుంటూ చేసుకోవచ్చు. అభిషేకం వీలుంటే పండితుల్ని పిలుచుకొని అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి పాయసం అంటే బాగా ఇష్టం. ఈ పాయస నివేదన చేసినా చాలు, లేదు మనకు చేతనైనది ఏదైనా నివేదన చేయవచ్చు. సాత్వికమైనటువంటి పదార్థాలు చేతనైందనగానే మాంసాహారాలు నివేదన చేయొచ్చు, అట్లా ఉండదు. మళ్ళీ సాత్వికమైన పదార్థములు ఏదైనా మనకు చేతనైంది, అందులో అల్లం వెల్లుల్లి కలవకుండా. మనం దసరా నవరాత్రులు ఎంత దీక్షగా చేస్తామో ఆ విధంగానే దీక్షా నియమాలు పాటిస్తూ ఈ వసంత నవరాత్రులు అమ్మవారికి ప్రీతిగా చేసుకుంటూ అమ్మవారికి సంబంధించిన స్తోత్రములు ఏది వస్తే అది అమ్మవారి దగ్గర చదివి మన నిత్యకృత్యాలు, మనం ఆఫీసులు, మన హడావుడి ఏది ఉంటే దానికి వెళ్ళవచ్చు. మళ్ళీ సాయంత్రం కూడా అదే స్నానం చేసి చక్కగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని పెట్టవచ్చు. ఒకవేళ ఉపవాసం ఉండాలి అన్న కోరిక ఉంటే అమ్మవారికి నివేదించిన పాలు, పండ్లు ఉంటాయి కదా, అవి భుజించి ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉండలేము అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్నే అమ్మవారి పూజ చేసుకొని మనది మనం తినేసి సాయంత్రం స్నానం చేయగానే మళ్ళీ అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. ఇక బ్రాహ్మణులు అయితే మాత్రం ఈ వసంత నవరాత్రులు వాళ్ళకి ఒడుగై ఉంటుంది కాబట్టి ఉపనయనం అయిన ప్రతి వారు కూడా సంధ్యావందనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సంధ్యావందనంలో గాయత్రి మంత్రమే ఎక్కువ సంఖ్య చేసుకుంటూ ఉన్నట్లయితే 24,000 చెయ్యగలిగిన మంచిది. అలా గనక చేసుకుంటే ఈ 9 రోజుల్లో 24,000 సంఖ్య చేయాలి. అలా గనక చేసుకున్నట్లయితే ఆ గాయత్రీదేవి సంపూర్ణ అనుగ్రహం కలిగి వాళ్ళ జీవితాలు వసంతంగా ఉండేట్లుగా చేస్తుంది. దీనికి సమయం ఉంటుందా గురుగారు? అంటే ఈ సమయంలో చేస్తే మంచిది అనేమన్నా? తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం 4 గంటల సమయంలో చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే సంధ్యావందనం చేసే ప్రతి వారు కూడా సూర్యోదయ పూర్వమే అర్ఘ్య ప్రదానాలు వదలాలి అని మనకి శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి ఆ సమయంలో చేస్తే ఇంకా మంచిది. ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు, ముసలివారు ఎవరైనా సరే ప్రాతకాలంలోని కొద్దిగా అనారోగ్య సమస్య ఉన్నటువంటి వారు మాత్రమే కాస్త 5-5:30 ఆ సమయంలో
భగవతారాధన చేసుకోవచ్చు. మిగతా వారందరూ కూడాను 4 నుంచి 5 వరకు పూజ చేసుకోవచ్చు. 4కి ప్రారంభం చేసి మహా అంటే 4:15 నుంచి అయినా సరే ప్రారంభం చేసి 6 లోపు ముగించుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఆ విధంగా వారికి చేతనైనంత ఇదిగా చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే తప్పకుండా భగవత్ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని చెప్పబడ్డది. అంటే అమ్మవారు మన చేసే పనిలో ఉంటుంది, అమ్మవారు మన జ్ఞాన స్వరూపిణి అయి ఉంది. ఇలా ప్రతిదీ కూడా అమ్మవారు నిక్షిప్తమై ఉంది. ఇవాళ నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే లోపల అమ్మవారి శక్తి ఉండడం వల్లనే మాట్లాడుతున్నాము. లేదు అంటే మనం మాట్లాడలేము కదా. అంటే మనం మొత్తం శక్తి అంటేనే అమ్మవారు కదా. ఏ పని చేసినా శక్తి కొలది చేస్తూ ఉంటాము. అంటే మన అమ్మవారు చెప్పినంత వరకు, మన అమ్మవారు ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా చేయగలుగుతాము. మనం ఈ మధ్య తప్పించుకోవడం కోసం నా శక్తి ఇంతే అని చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ అలా అమ్మవారు మొత్తం కూడా నిండి ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే మనకు అన్నీ కూడా తానే అయ్యి నడిపిస్తూ ఉంటుంది. అందుకని అమ్మవారి ఆరాధన, సాత్వికమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడపాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ విధంగా ఈ వసంత నవరాత్రుల్ని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే తప్పకుండా ధన్యజీవులు అవుతారు. చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. స్మహార్పణ.